వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనందరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం చెప్పండి మేడం, ఈ సిబిఐ ఎంక్వైరీ వేయడం ఏంటి? ఇన్ని రోజులు జోషి కమిషన్ అని చెప్పేసి రాష్ట్రంలో తిరిగిన ఈ కేసు ఢిల్లీకి పంపించవలసిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? కొండెందవి ఎలకనన్నా తీస్తారు, కానీ అది కూడా చేత కాలేదు కాంగ్రెస్కు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు. కాళేశ్వరము తెలంగాణకు వరప్రదాయిని. దశాబ్దాల పాటు కాదు, శతాబ్దాలు నీటి దూపను తెలంగాణ దాహార్తిని తీసినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ కాళేశ్వరం కేసీఆర్కు ఎవరెస్ట్ అంతా ఉన్నతమైనటువంటి కీర్తిని సంపాదించి పెట్టింది. దాన్ని మసకబార్చడానికి, మసిబూయడానికి, బురద జల్లడానికి కుట్ర చేసే క్రమం కాంగ్రెస్ది. ఇక తాను చేయాల్సినంత బదనాం చేసింది. ఎన్నికలకు ముందు నుంచే కాళేశ్వరంలో అవినీతిని 94,000 కోట్లతో నిర్మాణం పూర్తి జరిగినటువంటి కాళేశ్వరం మీద రాహుల్ గాంధీ గారికి స్క్రిప్ట్ రాసిచ్చి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. ఆ రాహుల్ గాంధీ గారు కూడా నిజాలు తెలుసుకోకుండా వీళ్ళు ఏది రాసిస్తే అది మంత్రం చదివినట్టు చదివిపోతాడు. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ మాత్రము సిబిఐని, ఈడీలను వ్యతిరేకిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్ సిబిఐకి ఇచ్చేస్తున్నా, ఈ కేసును అప్పచెప్పేస్తున్నాం మేము అని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేకుంటే ఇంకా వేరే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి? ఇదే చెప్తున్నా కదా, తాము ఎన్నికలకు ముందు చేస్తున్న కాలం నుంచి చేస్తున్నటువంటిది దుష్ప్రచారం అని, మరి అక్కడ ఏమీ లేదని, కొండంద వేల్కని కూడా పట్టలేకపోయినామని, మరి ఘోష్ కమిషన్లో ఏం లేదు కాబట్టి తమ వైఫల్యాన్ని ఒప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ అవినీతి ఏం లేదు, కాళేశ్వరం మంచిదే ఒప్పుకోవాలి. ఇది ఒప్పుకోలేక మేము చేయాల్సినటువంటి బదనాం మేము చేసినాము, ఇక మీరు చేసుకోండి అని ఈ చోటే బాయ్ ఆ బడే బాయ్కి అప్పగించి. మరి ఇక్కడ ఈ మోడీ జేబు సంస్థలు ఈడీ అండ్ సిబిఐ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటారు. ఈయననేమో ఆ బడేబాయికి ఈ కేసు అప్పగిస్తారు. రెండు జాతీయ పార్టీలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు బీఆర్ఎస్ గత పాలనను, కేసీఆర్ పాలనను, కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయడానికి కుట్రను పంచుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సిబిఐ వల్ల ఏం జరగదు, అవమానించడమే. కేసీఆర్ గారిని ఎంతసేపు అవమానించాలి, కేసీఆర్ గారి ఔన్నత్యాన్ని తగ్గించాలి. యావత్తు తెలంగాణ కేసీఆర్ జపం చేస్తుంది. 21 నెలల తమ పాలన వైఫల్యము మరి వాళ్ళ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. యూరియా కోసం రైతులు బారులు తీరిండ్రు. యాసంగి వడ్లకు ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు. ప్రజలు నిలదీసే పరిస్థితి ఉన్నది. రైతన్నలు నిలదీస్తూ ఉన్నారు, నిరుద్యోగులు నిలదీస్తూ ఉన్నారు. ఎక్కడికి పోతే అక్కడ నిరసనల సెగలు కాంగ్రెస్ను మాడుస్తున్నాయి, కాలుస్తున్నాయి. తమ వైపు చూపించే ఏళ్ళను ఇటు బీఆర్ఎస్ వైపు తిప్పడానికి ఈ కపట నాటకము, ఈ కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదు. అంటే మీరు అన్నట్లుగా యూరియా కొరత ఈ రాష్ట్రంలో ఉన్నా లేకపోయినా కావాలనే కొంతమంది మాత్రం సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఇష్టానుసారంగా పోస్టర్లు పెడుతున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అంటే అక్కడ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎంత యూరియా అయితే ఇస్తామో, రైతులకు ఏదైతే ఇస్తామో ఈరోజు నోటీస్ పీరియడ్ పెడితే వాళ్ళు ఇంత బెటర్ కదా, చెప్పులు, ఆధార్ కార్డులు, పాస్బుక్లు పెడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది, ఇదంతా రాంగ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు కదా. చెప్పులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డుల లైన్లు పరిస్థితి అయిపోయింది. ఇక పాస్బుక్లు, చెప్పులు ఇదంతా అయిపోయింది. మనుషులే నిలబడుతున్నారు. ఎండ, వాన, చలి లెక్క చేయకుండా రాత్రి వచ్చి అక్కడ పడుకుంటున్నారు. లైన్లో వెనుకబడిపోతామేమో అని. అయినప్పటికీ సరిగా దొరకక నువ్వు ముందా నేను ముందా అని తలలు వగలగొట్టుకుంటున్నారు. కుస్తీలు పడుతున్నారు, గేట్లు దుంకుతున్నారు. విధ్వంసం చూస్తూ ఉన్నాం. రైతులు ఏ స్థాయిలో కొట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? పని చేసుకోవాల్సిన రైతు తన పొలంలో తాను పనిచేసుకోవాల్సిన రైతు కుస్తీ పట్టే పరిస్థితి, కొట్లాడే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? పచ్చని పల్లెలలో చిచ్చు పెడతా ఉన్నది యూరియా కొరత. అసమర్థత కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇటు 8 మంది ఎంపీలు, అటు 8 మంది ఎంపీలు, నలుగురు ఉన్నా ఏదో అంటారు. అట్లా కూడా కాదు. దుర్మార్గంగా 2 మంత్రులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గత 10 ఏళ్ల పాలనలో ఎప్పుడన్నా యూరియా కొరత చూసినామా? సకాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్నీ సప్లై చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి మరి నీళ్ళని అందించి, సాగునీరుని అందించి, అలాగే పండిన ప్రతి చివరి గింజ వరకు కొన్న పంటకు సకాలంలో మరి ధర ఇచ్చి
వాళ్ళ అకౌంట్లలో వేస్తే ఇంతవరకు యాసంగి వడ్లకు బోనస్ లేదు. మరి ఎట్లా చూస్తాం ఇది? రైతు బంధు ఎగేస్తావు, యాసంగి వడ్లకు బోనస్ ఇయ్యవు, యూరియా ఇయ్యవు, కరెంట్ ఇయ్యవు, నీళ్ళు ఇయ్యవు. ఏం ప్రభుత్వం ఇది? అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు, మేమైతే ఏ అయితే పథకాలు ఇస్తామన్నామో ప్రజలకు అన్ని పథకాలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము. స్థానిక సంస్థలలో మా పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా ధీమా వ్యక్తం చేస్తుండే. ఎట్లా చూస్తారు దీన్ని? సమాజంలోని తెలంగాణ సమాజంలోని సమస్త ప్రజానికానికి ఒక్క వర్గానికి కూడా 1% కూడా మేలు చేసి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కీడు చేయకపోతే చాలన్నట్టున్నది. అన్ని వర్గాలకు నష్టమే చేస్తూ ఉంది. అడుగడుగున మోసగిస్తూనే ఉన్నది. విద్యార్థులను మోసగిస్తుంది, మహిళలను మోసగిస్తుంది, అలాగే అన్ని వర్గాలను, ఒక్కరని కాదు, నిరుద్యోగులను మోసగిస్తూ ఉంది, వృద్ధులను మోసగిస్తూ ఉంది, నేతన్నలను మోసగిస్తూ ఉంది, గౌడన్నలను మోసగిస్తూ ఉంది, కుల వృత్తులు, మరి అటు ముదిరాజులను మోసగిస్తూ ఉంది. సమస్త ప్రజానీకాన్ని, వారు వీరని కాదు, బండ వర్ణాలను, సమస్త ప్రజానికాన్ని మోసగిస్తూ ఉన్నటువంటి దుశ్చర్యలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ను ప్రజల్లోకి వస్తే ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రశ్నించడానికి, నిలదీయడానికి, మెడలు బట్టి గెంటడానికి. చివరిగా అంటే దాదాపుగా ఇప్పుడు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద 15 నుంచి 16 కేసులు అయినాయి. సో మీ విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులపైన కూడా, విద్యార్థి నాయకులపైన కూడా కేసులు అవుతున్నాయి. మళ్ళా అనుచరులైన ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉంటారో బీఆర్ఎస్ సీనియర్ నాయకులపైన కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కేసులు వేపిస్తున్నాడు. ప్రధానంగా ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉంది, బీఆర్ఎస్ బాధితుల పక్షాన ఉంది, బీఆర్ఎస్ ఒక లగచర్ల బాధితుల పక్షాన ఉన్నది, బీఆర్ఎస్ హైడ్రా బాధితుల పక్షాన ఉన్నది, బీఆర్ఎస్ నిరుద్యోగుల పక్షాన ఉన్నది, బీఆర్ఎస్ రైతుల పక్షాన ఉన్నది. సమస్త కాంగ్రెస్ బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా బీఆర్ఎస్ నిలబడ్డది. ప్రజలతోని బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ కనుక నిర్బంధిస్తే బీఆర్ఎస్ నాయకత్వాలను, కార్యకర్తలను, సోషల్ మీడియా వారియర్లను నిర్బంధిస్తే ప్రశ్నించేటోళ్ళు ఉండరు, ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఉండరు అనేటువంటి ఇలాంటి కుట్రలు, కేసుల్లో ఇరికించడాలు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ఉన్నందుకే మాలాంటి వాళ్ళపైన, మా పార్టీ పైన అనేక కేసులు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కూడా పెట్టడం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న పన్నాగము అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అది అనేది జీవన ఆధారంగా మారిపోయింది ఇక్కడ తెలంగాణ ప్రజలకు. కావాలనే దానిపైన రేవంత్ రెడ్డి ఒక కుటిల రాజకీయాలు చేస్తూ కేసీఆర్ను బదలాం చేసే ప్రయత్నమే చేస్తున్నారు అని చెప్పేసి కూడా సుమిత్ర ఆనంద్ స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.